అన్ని ప్రాబ్లమ్స్ నాకే వస్తాయి. నాకే ఎందుకు వస్తాయి? నీ మనిషిని అనుకున్నావా, ఏమనుకున్నావా దేవుడా? ఇంత దారుణంగా ఇస్తున్నావు. చాలాసార్లు ఈ క్వశ్చన్ వేసుకుంటారు కదా. నువ్వే ఇంకొకసారి కూడా అనుకో ఉంటావు క్వశ్చన్, ఎవరు పర, ఎవరు మనల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళు, ఎవరు మనల్ని వాడుకునే వాళ్ళు, ఇలా చాలా ఉంటాయి క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా వస్తుంది తెలుసా? ఒక సిచ్యువేషన్ మనకి ఇచ్చేసి దేవుడు, లేకుంటే యూనివర్స్ ఏదో ఒకటి అనుకోండి, ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి ఫిల్టర్ చేసుకోమనే దానికి ఒక ఛాన్స్ ఇస్తారు మనుషులు. వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, సో వీళ్ళు నిన్ను ముంచేస్తారు, వీళ్ళతోటి ఎప్పుడైనా నీకు డేంజర్, ఇదిగో వీళ్ళు నీ వాళ్ళు, ఇలా చూపించడానికి నువ్వు మనుషుల్ని ఫిల్టర్ చేసుకోవడానికి ఒక సిచ్యువేషన్ అనేది నీకు క్రియేట్ అవుతుంది. సో నువ్వు అప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి నేర్చుకొని నువ్వు నెక్స్ట్ రిపీట్ కాకుండా చేసుకుంటే ఓకే. లేదు మూర్ఖంగా ఒక గొర్రెలాగా అలాగే పోతున్నావు అనుకో, నీకు ఆ సేమ్ ఆ సిచ్యువేషన్ నువ్వు తెలుసుకునేంతవరకు, నువ్వు నేర్చుకునేంతవరకు ఆ సిచ్యువేషన్ నుంచి నీకు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో నువ్వు ఆ తప్పును రెక్టిఫై చేసుకునేంత వరకు నీకు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంటుంది. ఇక్కడ చిన్న కరెక్షన్, ఎవరికైతే ఏదైనా దేవుడు నిజంగానే ప్రొటెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక చిన్న ఛాన్స్ ఉంటుంది. నీకు ఒక సిచ్యువేషన్ ఇచ్చి పక్కన నీకు ప్రొటెక్ట్ చేసి నీకు హెల్ప్ చేసే మనుషులను కూడా పక్కన పెడతాడు. ఎందుకంటే నువ్వు దాని నుంచి తెలుసుకుంటావు, నేర్చుకుంటావు, అట్ ద సేమ్ టైం బయట రాగలుగుతావు. సో ప్రాబ్లమ్స్ అనేవి రావాలి, వస్తేనే నువ్వు దాని నుంచి తెలుసుకోగలుగుతావు, నేర్చుకోగలుగుతావు, బయట పడగలుగుతావు. నువ్వు అడుగుతావు కదా, ఎవరు మంచి ఎవరు అంటే, నువ్వు చాలాసార్లు అడుగుతావు ప్రపంచాన్ని ఎట్లా తెలుసుకోవాలి, ఇట్లా అందరూ ఎదవలే, అందరూ ప్రపంచం నిండా చెడ్డవాళ్ళే. నేను ఒప్పుకుంటా, ప్రపంచం నిండా ఈ రోజుల్లో ఒకళ్ళు మంచిగా కనిపించిన వీళ్ళు ఎందుకు మంచిగా ఉన్నారనే డౌట్ వస్తుంది. సో ప్రపంచం నిండా చెడ్డవాళ్ళే, దాంట్లో ఒక్కొక్కరిని చాలా రేర్గా కొందరు ఉంటారు. వాళ్ళని నువ్వు పిక్ చేసుకోవాలి అంటే ప్రాబ్లమ్స్ రావాల్సిందే. వస్తున్నాయంటేనే మన అదృష్టం, అంతే. మనం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఒక అవకాశం అనుకోండి. భయపడకండి అన్నింటికి.